ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి వెళ్ళడం జరిగింది. దీని గురించి అసలు విద్యార్థులు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే కొంతమంది విద్యార్థి నాయకులని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మనకు ఫోన్ ఇన్లో కూడా వచ్చారు చాలామంది. దానికి సంబంధించి విద్యార్థి నేత ఉన్నారు, మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్కారం. ఏం పేరు? నా పేరు బండారు సురేష్. ఎట్లా మొత్తం అంటే అభివృద్ధిని తీసుకొస్తా ఉన్నాడంట, ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు మారుస్తాడంట. అభివృద్ధి లేదు, ఏం లేదు, పాడలేదు. సీఎం చెప్పేది మాత్రం దాంట్లో పూర్తిగా అవాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం రాకముందుకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీల గురించి ఇప్పుడు ప్రస్తుతం మాటే లేదు. ఏదైతే ఆ ప్రభుత్వము ఈ అమలు చేయలేదో ఆ ప్రభుత్వం మేము దించినాము. ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మనకు హామీలు ఇచ్చిందో ఆ హామీల గురించి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, యువ వికాసం ఎక్కడ పోయింది. సో కాబట్టి ఇవన్నీ అమలు చేయలేదు. విద్యార్థుల్లో వ్యతిరేకత ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినంత మాత్రం ఇప్పుడు చూసారు మీరు, విజువల్లో చూపించండి ఎంత నిర్బంధం ఉందో. వేలాది మంది పోలీసులు ఉన్నారు, బారికేడ్లు ఉన్నాయి, ముళ్ళ కంచెలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రకంగా విద్యార్థులకు న్యాయం చేసి ఉంటే ఇవన్నీ ఎందుకు పోలీసులు బందోబస్తు? డైరెక్ట్ విద్యార్థుల నుంచి రావచ్చు కదా. ఎలక్షన్స్ లో భాగంగా కంచెలు బద్దలు కొడతామని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇదే ఎలక్షన్స్ లో కావచ్చు, నిరుద్యోగులందరినీ బస్సు యాత్రలకు ప్రచారాలకు బాగా తిప్పిండ్రు, ప్రధాన భూమిక పోషించారు నిరుద్యోగులు కాంగ్రెస్కు పట్టం కట్టే దాంట్లో. ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏంది, అసలు ఎట్లా ఉండబోతా ఉంది? నిరుద్యోగుల పరిస్థితి అంటే ప్రస్తుతానికి వాళ్ళ జీవితాలు ఏం మార్పు జరగలేదు. సో సేమ్ కాంగ్రెస్ వచ్చినా కూడా ఏం మార్పు జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అన్నది, ఆ ఉద్యోగాలు వేయలేదు. సో మళ్ళీ ఇంకా యువ వికాసం ఉన్నది, ఆ యువ వికాసం దరఖాస్తులు తీసుకుంది కానీ దాన్ని ఎక్కడ ఇచ్చినది ప్రసక్తే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5 లక్షలు అని అన్నారు. 5 లక్షలు కాదు కదా, 2 లక్షలు కూడా ఇవ్వలేదు, 1 లక్ష కూడా ఇవ్వలేదు. సో మీరు ఇక్కడ చూశారు ఇప్పుడు ఎంత నిర్బంధం ఉంది, ఎంత ముళ్ళ కంచెలు, ఎంత ప్రహారీ పోలీసుల మధ్యలో ఉన్నదో. సో విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఈ పోలీసులు ఉన్నారు. అసలు యూనివర్సిటీకి పోలీసులు ఎందుకు? విద్యార్థులతో మాట్లాడే విద్యార్థులు ఏమన్నా గొంతమ్మ కోరికలు కోరుతారా? కోరరు కదా. ఏదైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు, లేకపోతే సార్ మాకు ఇవి ఉన్నాయి, ఈ రకంగా మాకు ఫెసిలిటీ బిల్డింగ్స్ కావాలి, లేకపోతే హాస్టల్స్ ఉన్నాయి, మెస్ ఛార్జీలు ఉన్నాయి, అంతే చెప్పుకుంటారు. ఏమన్నా వీళ్ళైతే ఇప్పుడు వీళ్ళైతే విద్యార్థులు అయితే మరి రాజకీయ పార్టీకి అయితే ఉండరు కదా. సో వాళ్ళకి ఏంది గొంతమ్మ కోరికలు ఉండవు, చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఆ కోరికలని నెరవేర్చడానికి ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు కదా. అయినా కూడా ఆ విద్యార్థులకు భయపడి కూడా ముళ్ళ కంచెలు వేసింది. సో ప్రహారీ ఉంది, ఎంతమంది పోలీసుల మధ్యలో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ విద్యార్థుల నుంచి వ్యతిరేకత తగు న్యాయం చేయలేదు కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తుంది. ఈ రాజకీయ ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండ్రు. ఇక ఇప్పటి నుంచి డెవలప్మెంట్ ఏందో చూపెడతామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నేత. అదే అన్న, ఇంతకాలము ఎవరు రాలేదు, రాకున్నా ఈయన వచ్చినంత మాత్రాన ఏం ఒరిగేది లేదు. ఎందుకంటే ఎట్లుంటది, ఉండదు కదా. ఇప్పుడు ఏదైతే పేదలు నిరుపేదలు న్యాయం చేస్తేనే కదా ప్రభుత్వాలు విజయాలు, అక్కడ విజయం చేకూరింది అన్నట్టు. సో మాకు ఇప్పుడు మీరు ఒక రోజు రాండి, ఇక్కడికి వస్తే ల్యాండ్స్కేప్ కానీ లైబ్రరీ కానీ ఒక్కొక్కరు 5 రూపాయల భోజనం చేసి ఒక అరటిపండు తిని ఒక ఛాయ్ తాగి నీళ్ళు తాగి గడుపుతున్నారు రోజుకి. ఎంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి పాపం చదువుకుంటే ఒక ఉద్యోగాలు వస్తాయని చదువుతున్నారు. కానీ ఆ రకంగా ఉద్యోగాలు వేయకుండా వాటి గురించి పట్టించుకోకుండా ఉంటే జీవితాలు ఎలా మారుతాయి, ఎలా కుటుంబాలు లబ్ధి చేకూరుతుంది, ఎలా బాగుపడతాయి? మీరు ఆ ప్రసక్త ఇప్పుడు ఆ ప్రసంగంలో లేదుగా. 2 లక్షల ఉద్యోగాల గురించి లేదు, యువ వికాసం గురించి లేదు. ఇప్పుడు విన్నా. సో కాబట్టి అలాంటి లేనప్పుడు ఇంకా విద్యార్థులకు ఏ రకంగా న్యాయం చేస్తుంది? ఇప్పుడు ఏమన్నాడంటే, నేనే లైవ్లో విన్నా, ఎలాంటి పోలీసులు లేరు, ప్రహారీ లేరు అని చెప్పారు. అది ఆయన చెప్పడం ఒకటి, ఇక్కడ అంతమంది మీరు ఉన్నారు, విజువల్లో చూపిస్తే మీకు సమాజానికి తెలుస్తుంది అనమాట. సో కాబట్టి బయటికి చెప్పడం ఒక రకం ఉంది, అమలు చేయడంలో చాలా వైఫల్యాలు ఉన్నాయన్నమాట. రాజకీయ పార్టీలు చెప్పడం మాత్రమే కానీ చేసేది లేదు. ఎందుకంటే 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఇంకా పేదరికం ఉందంటే రాజకీయ పార్టీలు ఇంకా వైఫల్యాలు చెందుతున్నాయి అన్నట్టు కదా. 70 సంవత్సరాలలో ఇంకా పేదరికాన్ని నిర్మూలించకపోతే అంటే రాజకీయ పార్టీలలో తప్పకుండా ఏదో ఎక్కడో లోపం జరుగుతుంది కదా. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అంటే నిరుద్యోగులకు కొంచెం ప్రత్యేక స్థానం ఉంటుంది గవర్నమెంట్ అని చెప్పినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేసింది. నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు. అసలు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నది? అయితే నేనేమంటున్నానంటే, వాస్తవానికి రాత్రి నిన్న మొత్తం చాలామందిని విద్యార్థులని అరెస్ట్ చేసిరు. సో ఇంకొకటి ఇక్కడ ఉంటే ఏంటంటే ప్రశ్నిస్తే ప్రభుత్వాలపైన వ్యతిరేకత వస్తుంది, మా పదవులు పోతే అనే ఒక భయం ఉంది కాబట్టి వారి నుంచి ఇక్కడ నుంచి తరిమేయడానికి వాళ్ళ ఒక కుట్ర. కాబట్టి
వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి కదా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని. భయపడుతుందా? 100% అది కదా. సో ఈ ప్రభుత్వం కూడా ఆ రకంగా వ్యవహరిస్తే తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు. ఈరోజు ఇంకోటి కూడా బ్రదర్, ఇప్పుడు ఇదే యూనివర్సిటీకి అంటే 18 నెలలు 20 నెలల నుంచి నిరుద్యోగులు విద్యార్థులు కొట్లాడుతూ ఉన్నారు. యూనివర్సిటీ వేదికగా అనేక ధర్నాలు నిరసనలు తెలిపారు. కానీ దాంట్లో గురించి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు, నేను లైవ్ చూసినా అని చెప్పారు కదా, దాన్ని ఉద్దేశించి జాబ్ క్యాలెండర్ని కావచ్చు, నోటిఫికేషన్లు కావచ్చు, ఆ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక్క వ్యాఖ్య కూడా చేయకపోవడం ఎట్లా చూస్తారు? ఇది అదే మేము సిగ్గుసేటు అది దాని గురించి మాట్లాడకపోవడము. విద్యార్థులము మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని విద్యార్థుల గురించి, ఒక యూనివర్సిటీ అంటేనే విద్యార్థులు, ఒక యువశక్తి ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళ గురించి మాట్లాడకపోవడం విడ్డూరకరం అనమాట. సో కాబట్టి చాలా బాధాకరమైన అంశము. సో విద్యార్థుల మధ్యకు వచ్చి విద్యార్థులకు హామీ ఇవ్వాలి, వారి జీవితాలలో ఒక వెలుగుని నింపాలి. ఆ వెలుగు నింపే ఆశలు లేవు, ఆ మాటలలో సత్తువ లేదు, నిరాశ ఉంది, నిస్పృహ ఉంది. కాబట్టి ఇలాంటి ఒక జీవితాలలో ముఖాలలో వెలుగు మాట్లాడినట్టు అనిపిస్తుంది చాలా కాలం తర్వాత ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇంత అంటే సైలెంట్గా శాంతంగా మాట్లాడినంటే ఆయన మనసు కనిపిస్తుంది, కానీ వ్యతిరేకత ఉంది కానీ విద్యార్థులలో మీరు చూస్తున్నారు 100% అది. ఇప్పుడు వ్యతిరేకత 100% ఉన్నది. ఆయన ఎంత క్లీన్గా మాట్లాడుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఆయనకు ఇక్కడ ఉన్న కొత్త కార్యకర్తలు రాంగ్ చెప్పొచ్చు, కానీ వాస్తవానికి ఇప్పుడు ఇంతమంది పోలీసులని ఇంత ప్రహారీ పెట్టిర్రు అంటే వ్యతిరేకత ఉన్నట్టే కదా, ఆ భయం ఉంటేనే కదా ఇదంతా పెట్టింది. సో కాబట్టి వచ్చినటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎన్ఎస్సి అనుబంధ సంస్థ, కాంగ్రెస్ అనుబంధ సంస్థలు ఏదైతే ఉన్నాయో విద్యార్థి సంఘాలు, ఆ స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తా ఉన్న మాటలు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండ్రు, ఒక్కొక్కటిగా అంటే ఈ రకమైన ప్రజాపాలన అందించిన ముఖ్యమంత్రులు గతంలో లేరు. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని పనులు చేస్తే నిరుద్యోగ సమస్య కూడా త్వరలో క్లియర్ అవుతుందని చెప్తా ఉన్నారు. ప్రజాపాలన అంటే ప్రజల మధ్య, ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలకే లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించాలి. ప్రజలకు న్యాయం చేకూరినప్పుడు ప్రజాపాలన పేరు చెప్పుకున్నంత మాత్రం ఒరిగేది ఏమీ లేదు, వాళ్ళ జీవితాలలో వెలుగు నిండేది లేదు. ఎందుకంటే కష్టజీవులకి పాపం వారికి న్యాయం చేకూరే విధంగా ఉండాలి, కానీ ప్రజాపాలన ఏదో మీడియాలలో చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళ జీవితాలు మారవు కదా. బిర్యానీ తినిపిస్తా అన్నంత మాత్రాన కడుపు నిండదు కదా, అవునా కదా. సో న్యాయం చేస్తా కాదు, చేసి చూపించాలి. అప్పుడు పేదలకి వారిలో వాళ్ళ జీవితాలలో కొంత మార్పు చిన్నగా వస్తుంది. సో ఇప్పుడు గత ఒక సంవత్సరం గడిచిపోయింది. సో కాబట్టి ఇంకా ఏ రకంగా న్యాయం చేయలేదు. సో విద్యార్థులకి ఆ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ గురించే చెప్పుకుంటుంది 60,000. సో ఈ ప్రభుత్వం ఏ రకంగా నోటిఫికేషన్ చేయలేదు, అంత క్లియర్ కట్గా ఉందన్నమాట. ఒక ఓయూ బిడ్డగా, ఒక ఓయూ స్టూడెంట్గా ఏం చెప్తావు అసలు ఈ రోజు జరిగిన దాని గురించి? ముఖ్యమంత్రి గారు రావడానికి ఏదైతే మధ్యాహ్నం నుంచి అంటే నిన్నటి నుంచి కూడా మొదలుకొని అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్నించే గొంతుకలన్నీ నొక్కేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది, కంచెలు బద్దలు కొడుతూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దాదాపుగా ఇక్కడి నుంచి మొదలు పెడితే 1 కిలోమీటర్న్నర మేరకు కంచెలు వేసినట్టుగా చెప్తా ఉన్నారు. నిరుద్యోగులే అంటే మమ్మల్ని లోపలికి పంపిస్తలేరు, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్సే చెప్తా ఉన్న మాటలు. ఇది ఈయనంతటిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా జరుగుతుంది అనుకుంటున్నావా? అసలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కంచెలు బద్దలు కొడతానే అన్నారు, మళ్ళీ ఇక్కడ కంచెలు వేసింది. గత ప్రభుత్వాన్ని ఏదో రాజకీయ పబ్బం కోసం ఆ రకంగా చెప్పింది. ప్రజాపాలన అన్నది ఆ సెక్రటరేట్ ముందు, ఆ ప్రగతి భవన్ ముందు కంచెలు తీసేసిన అది ప్రజాపాలన కాదు కదా. ఇక్కడ కూడా కంచెలు వేసింది కదా ఈ ప్రభుత్వం కూడా. సో ఎక్కడైతే ఇప్పుడు ఎంతవరకు నొక్కుతుంది గొంతులను, విద్యార్థి గొంతులని ఆ ప్రభుత్వం కూడా అదే. ఇప్పుడు విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఉన్నది, నిస్పృహ, నిరాశ ఉన్నది. సో వారికి డిమాండ్స్ ఉన్నాయి, వారికి న్యాయం చేకూరలే కాబట్టి వారి నుంచి ఏ రకంగా అడ్డుకుంటారు, నిరసన తెలుపుతారనే కదా ఈ ప్రభుత్వం పైన మళ్ళీ వ్యతిరేకత వస్తుందనే కదా. సో ఆ భయం ఉంది కాబట్టికే ఆ రకంగా వ్యవహరిస్తుంది అనమాట. వేలాది మంది పోలీసులు ఉన్నారు, ఈ కంచెలు ఉన్నాయి. సో ఎంతగా ఇప్పుడు ఒక 100 మందిని 1000 మందిని నొక్కుతుంది, 1,00,000 మందిని నొక్కుతుంది. ఎంత తొక్కితే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత తొక్కితే అంత లేచిండని చెప్పుకుంటాడు కదా, బిడ్డ నువ్వు తొక్కుకుంటా వస్తా అని అన్నాడు కదా. ఇప్పుడు విద్యార్థులు ఎంతగానో తొక్కుతాడు అమ్మ అంటే, ఒక 1000 మంది పోలీసులను పెట్టి మా అంటే ఒక 100 మందిని అరెస్ట్ చేశాడు, 200 మందిని అరెస్ట్ చేశాడు. కానీ ఒక ఆ ఆవేదనతోటి వచ్చే ఆవేశాన్ని ఎంతవరకు ఆపలేరు అనమాట. అది ఒక లోపల ఉంటుందన్నమాట ఆవేదన. ఎన్ని సంవత్సరాల నుంచి నిరాశ, నిస్పృహకు లొంగి మేము మా జీవితాలలో వెలుగొస్తుందని ప్రభుత్వాలపైన ఆశలు పెట్టుకొని చదువుతుంటుంటే, ఒక పీజీ దానికి వచ్చి ఒక మెట్రోపాలిటన్ సిటీకి హైదరాబాద్కి వచ్చి మా జీవితాలలో పీజీలు చేసి ఇంత ఉంటే ప్రభుత్వాలు ఈ రకంగానే వ్యవహరిస్తే ఎంతమందిని గొంతు నొక్కుతుంది? ప్రజాస్వామ్యంలో
ఉంది కదా, ఆ స్వేచ్ఛ ఉంది కదా. ఎంతమంది నన్ను తొక్కలేవు. ఎందుకంటే అది ఈరోజు నన్ను తొక్కొచ్చు, నన్ను తొక్కొచ్చు. నాలాంటి లక్షలాది మంది పుట్టుకొస్తారనమాట. ఈరోజు నన్ను రేపు అరెస్ట్ చేయొచ్చు, నన్ను జైలుకి తీసుకుపోవచ్చు. సో నన్ను తొక్కినంత మాత్రాన నాలాంటి వాళ్ళు లక్షలాది మంది పుట్టుకొస్తారనమాట. ఇప్పుడు ఉద్యమం కూడా అట్లనే ఉందన్నమాట. మన తెలంగాణ ఉద్యమం అయినా కానీ, రైతాంగ సాయుధ పోరాటం కానీ, ఇవన్నీ అట్లనే. ఇప్పుడు వందే మారతం కానీ ఇవన్నీ పుట్టుకొచ్చినాయి, ఆ రకంగా పుట్టుకొచ్చినాయి. నువ్వు అసలుకి ప్రజాస్వామ్యంలో ప్రజలను గొంతు నొక్కడము ఎవరి తరం కాదు. ఒకరు నొక్కుతావు, లక్షలాది మందిని తొక్కినా కూడా ఇంకా కోట్లాది మంది పుట్టుకొస్తారనమాట. సో సమస్య తీరుతుంది అనుకుంటున్నావా? నిరుద్యోగ సమస్య ఎలా తీరుతుందన్న? ఎంతసేపు మాట్లాడింది అదే కదా. సమస్య తీరట్లేదు అనే కదా చెప్పేది. మనము సమస్యని గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉస్మానియా గడ్డగా, విద్యార్థి నేతగా, పోయి బిడ్డగా నేను చెప్తున్నాను అనమాట. రానున్న ఎలక్షన్స్లో తప్పకుండా ప్రభావం చూపిస్తాము, తప్పకుండా ప్రభావం ఉంటుంది. మీరు విద్యార్థుల యువశక్తిని మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు. కాబట్టి మీరు యువశక్తిని తక్కువ అంచనా చేసుకోవడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. లోకల్ బాడీలలో ఈ రకంగా మీరు వ్యవహరిస్తే తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. మీరు ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో వాటిపైన ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి ఫోకస్ చేసి దానికి తగిన న్యాయం చేయాలని నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.